హాయ్ అండి. నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ అండి, తర్వాత ఉల్లిపాయ, కర్రీ లీవ్స్, అలాగే ఎండుమిర్చి ఒకటి తీసుకున్నాను. తర్వాత మనం ఒక బాణీ పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 2-3 స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే క్యారెట్ ఫ్రై కదా, అది కొంచెం బాగా ఏగితే బాగుండిద్దని. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. అవి నేను కొంచెం ఫ్రైలలో ఈ మినుములు ఎక్కువ వేసుకుంటానన్నమాట. ఎందుకంటే క్రంచీగా ఉండిద్దని. తర్వాత ఆవాలు వేసాను. అలా చిటపట అన్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి. అవి కొంచెం యెల్లోయిష్గా రావాలి. అలాగే ఒక ఎండుమిర్చి, కొంచెం క్రష్ చేసిన కరివేపాకు వేసాను అందులోనే. నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నాను. కల్లుప్పుని నేను సాల్ట్గా చేసుకుంటానండి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. సాల్ట్ ఎక్కువగా యూజ్ చేయొద్దు. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. ఆ ముక్కలు కొంచెం ఏగేటట్టు చూసుకోవాలండి. అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏగనివ్వాలండి అవి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. అది బాగా కొంచెం కలబెట్టుకోవాలండి. బాగా క్యారెట్ మగ్గితేనే బాగుండిద్దండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే మనకు తినాలనిపించదు అనమాట కర్రీ. ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. మనం చేసేదాన్ని బట్టేనండి పిల్లలు ఇష్టంగా తినేది అది. తర్వాత నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఒక చిన్న కడాయి తీసుకొని దానిలో ధనియాలు వేసుకున్నాను. ఎంతైతే అవసరం అంతే వేసుకున్నానండి. అవి కొంచెం ఏగాలి, లైట్గా ఏగాలండి, మాడిపోకుండా చూసుకోండి. ఆల్మోస్ట్ 75% కొంచెం వేగాయి. తర్వాత కర్రీ ఎలాగుందో చూసుకుందాం. దాన్ని కలబెట్టుకోవాలండి, లేదంటే మాడిపోయిద్ది అనమాట. ఇటుపక్క కర్రీ, అటుపక్క మసాలా రెండు. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను సరిపోలేదని. సాల్ట్ వేసానండి. అదే కల్లుప్పుని సాల్ట్గా చేస్తాను కదా, అది వేసాను అనమాట. కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, ఏమనుకోవద్దండి. ముక్క బాగా ఏగాలి. తర్వాత మసాలా ఎలా చేసానో చూపిస్తాను. అలా ఒక చిన్నది తీసుకున్నానండి. జింజర్ దంచుకుంటాం కదా, దాన్ని తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న ఇంచు కొబ్బరి తీసుకున్నాను. దాన్ని బాగా దంచుకోవాలండి. తర్వాత ఈ కర్రీలో వేసుకోవాలన్నమాట. కొంచెం కారం కొంచెం వేసానండి, పిల్లల కోసం కదా, కొంచెం కారం వేసాను. తర్వాత మనం ముందంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా పౌడర్ వేసేసుకోవాలండి. ఇంకా అంతేనండి. చూడండి, మసాలా అంటే చిన్నులపాయ ఎక్కువ వేసుకోవాలి. ఇలా పట్టుకోగానే ముద్దవ్వాలండి. అప్పుడు హెల్త్కి కూడా చాలా మంచిది చిన్నులపాయ అన్నది. సో ఇంక డైరెక్ట్గా వేసి కలపడమేనండి. క్యారెట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ షై అయ్యిద్ది, అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది. బ్లడ్ కూడా పట్టిద్ది అనమాట. మనం పచ్చి తినలేము అనుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిందనమాట. ఇంతేనండి. ఇది 2-3 డేస్ అయినా పాడవదనమాట. ఫ్రై చేశాను కదా, బాగా డీప్ ఫ్రై చేశానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.